ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క శ్రేష్టమైన నామానికి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేసుకుని పరిశుద్ధ ఆదివారపు ఆరాధన ప్రారంభించుకుందాం. సంఘమంతి కూడా త్వరగా సిద్ధపడి సమయానుకూలంగా ఆరాధనలో పాలు పంపులు పొందగలరని ప్రేమపూర్వకంగా తెలియజేయుచున్నాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, నీ యొక్క ఉన్నతమైన ఘనమైన నామమునకు యొక్క ఉదయకాల సమయమందున స్తుతులు స్తోత్రాలు చెల్లించుకునిచున్నాము దేవా. మా జీవితాలను మీరు ప్రేమించి యొక్క 2026వ సంవత్సరము 7వ మాసము చివరి ఆదివారంలోనికి మమ్మను నడిపించిన విధమును బట్టి నీకే స్తోత్రాలు చెల్లించుకునిచున్నాము దేవా. నీకే వందనాలు. మరి ప్రాముఖ్యంగా యొక్క ఉదయకాల ముందున పరిశుద్ధ ఆదివారపు ఇదిగో తండ్రి, మేము ఆదివారపు ఆరాధన ప్రారంభిస్తుండగా ఇదిగో తండ్రి, ఇక ప్రారంభం నుంచి ముగింపు వరకు మీరే అధ్యక్షులుగా ఉండమని అడుగుచున్నాము దేవా. నీకే స్తోత్రాలు. గతించిన కాలమంతి కాచి మా యొక్క జీవితాలను మీ బలమైన రెక్కల నీడ కింద భద్రపరిచిన విధానాన్ని బట్టి నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము దేవా. ఇదిగో తండ్రి, రోజు మరి ప్రత్యేకంగా వివాహ ఆదివారపు సందర్భాన్ని బట్టి కుటుంబాలుగా ఇదిగో తండ్రి మరి జంటలుగా నిన్ను చేరి స్తుతించాలని ఆరాధించాలని ఇదిగో దేవ ఎంతగానో సిద్ధపాటు కలిగి ఉన్న ప్రతి ఒక్క హృదయాన్ని బట్టి నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మందరము కూడా కుటుంబాలుగా చేరి ఇదిగో తండ్రి నిన్ను మహింపరిచే భాగ్యాన్ని మాకు దయచేయండి. పాటలు పాడుచుండగా మంచి స్వరములు మాకు దయచేయండి. ఆరాధనలో మీరే తోడుగా ఉండండి. సిద్ధపడిన ప్రతి ఒక్కరిని మీరే నడిపించండి దేవా. నీకే వందనాలు. ఇదిగో తండ్రి, నీకు లేఖనం ధ్యానిస్తుండగా ఇంకా మా కుటుంబ జీవితాలలో వేటినైతే మేము సరి చేసుకునవలసిన వారమై ఉన్నామో, వేటినైతే ఇంకను మా జీవితంలో విసర్జించవలసిన వారమై ఉన్నామో, ఇంకా ఎలాంటి ఇదిగో తండ్రి స్థితి కావాలని ఇదిగో తండ్రి ఆశపడేవారిగా ఉన్నాము, నీ యొక్క లేఖనాల ద్వారా నాతో మాతో మా అందరితో మీరే మాట్లాడమని అడుగుచున్నాము దేవా. నీకే వందనాలు. నీ యొక్క సేవకులు దూర ప్రాంతం వెళ్ళి ఉన్నారు. వారి ప్రయాణంలో మీరు తోడుగా ఉండండి. వాహనము చుట్టూ కాపుదల దయచేయండి. క్షేమంగా ఆరాధనలోనికి మీరు నడిపించమని అడుగుచున్నాము దేవా. నీకే వందనాలు. చేరవచ్చిన వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో తండ్రి, సిద్ధపడుతున్న వారందరినీ కూడా మీరే త్వరపెట్టి నీ యొక్క సన్నిధానానికి నడిపించి ఈ యొక్క ఆరాధన అంతటి ద్వారా సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకొనమని రానైన యేసు క్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. నామాన్ని మహింపరుచుకుందాం. అద్భుతముగా నీటిని ద్రాక్షారసము చేసి కనలేని అందులకు చూపును సాగి చెవిటి ముగల బాగుపరచితివి. కానాన్ వివాహములో అద్భుతముగా నీటిని ద్రాక్షారసము చేసి కనలేని అందులకు చూపును సాగి చెవిటి ముగల బాగుపరచితివి. నీక సాధ్యమేది లేనే లేదు ఇలలో, ఆశ్చర్యకారుడా గొప్ప దేవుడవు. నీక సాధ్యమేది లేనే లేదు ఇలలో, ఆశ్చర్యకారుడా గొప్ప దేవుడవు. సర్వలోకనాథ సకలం నీవేగా, సర్వలోక రాజా సర్వము నీవేగా. సన్నుతింతును అనునిత్యము సృష్టికర్త యేసుదేవా. సర్వలోకం నీ మాట వినును. సర్వలోకనాథ సకలం నీవేగా, సర్వలోక రాజా సర్వము నీవేగా. సన్నుతింతును అనునిత్యము సృష్టికర్త యేసుదేవా. సర్వలోకం నీ మాట వినును. మృదులా సహితము జీవింపచేసి మృతిని గెలచి తిరిగి లేచితివి. నీ రాజ్యములో నీతో వసింప కొనిపోవా త్వరలో రానుంటివి. నీక సాధ్యమేది లేనే లేదు ఇలలో, ఆశ్చర్యకారుడా గొప్ప దేవుడవు. సర్వలోకనాథ సకలం నీవేగా, సర్వలోక రాజా సర్వము నీవేగా. సన్నుతింతును అనునిత్యము సృష్టికర్త యేసుదేవా.
సర్వలోకం నీ మాట వినును. సృష్టికర్త యేసుదేవా, సర్వలోకం నీ మాట వినును. సర్వలోకనాథ సకలం నీవేగా, సర్వలోక రాజ సర్వము నీవేగా. సన్నుతింతును అనునిత్యము సృష్టికర్త యేసుదేవా, సర్వలోకం నీ మాట వినును. పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా, వరదూతలైనా వర్ణింపగలరా? వరదూతలైనా 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 వర్ణింపగలరా? పరిశుద్ధ జన కూడా పరమాత్మ రూపుడా, పరిశుద్ధ జన కూడా పరమాత్మ రూపుడా. నిరుపమ బల బుద్ధి నీతి ప్రభావం, నిరుపమ బల బుద్ధి నిరుపమ బల బుద్ధి నిరుపమ బల బుద్ధి నీతి ప్రభావం. పరిశుద్ధ తనయుడా నరరూపధారుడా, పరిశుద్ధ తనయుడా నరరూపధారుడా, నరులను రక్షించు కరుణా సముద్ర, నరులను రాక్షించ నరలను రాక్షించ నరలను రాక్షించ కరుణా సముద్ర. పరిశుద్ధ మగనాత్మ వరమలిడనాత్మ, పరిశుద్ధ మగనాత్మ వరమలిడనాత్మ, పరమానంద ప్రేమ భక్తుల కిడమా, పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ భక్తుల కిడమా. జనక కుమారాత్మ లననేక దేవా, జనక కుమారాత్మ లననేక దేవా, ఘన మహిమ చేలన గణరా నిత్యముగా, ఘన మహిమ చేలన ఘన మహిమ చేలన ఘన మహిమ చేలన గణరా నిత్యముగా. పరిశుద్ధ 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 ప్రభువా, వరదత లైనా
ఆరాధన కంటే ముందు ప్రార్థన చేసుకుందాం. జాన్ విల్సన్ గారు సామ్రాజ్యం గారు వచ్చి ప్రార్థన. మహాపురుషుడైన దేవ, నీ ఘనమైన పవిత్రమైన నామకు వందనములు, స్తోత్రులు ప్రభా. గడిచిన సంవత్సరం ప్రభా వివాహ ఆదివారం నుంచి ప్రభా, ఈ యొక్క వివాహ ఆదివారానికి ప్రభా మమ్మల్ని చేసిన విధానాన్ని బట్టి వందనాలు ప్రభా. యేసయ్య ప్రభా నీకు స్తోత్రులు ప్రభా. ఆది యందు ఏర్పరిచిన జంటలను ప్రభా, నువ్వు ఏర్పరిచిన వారిని ప్రభా తండ్రి వేస్తున్నాం ప్రభా. మేము తండ్రి నీ సంఘంలో నీ సన్నిధానంలో చేరి ఉన్న ప్రభా జంటలుగా ప్రభా. ప్రతి ఒక్క బిడ్డ దాంపత్య జీవితంలో ప్రభా బుడుదుడుకులు ఉన్నప్పటికీ ప్రభా మమ్మల్ని సంతోషంగా క్షేమంగా ఆరోగ్యకరంగా ఉంచినందుకు నీకు స్తోత్రాలు ప్రభా. ఇంకా ప్రభా ప్రభా వివాహ దాంపత్య జీవితంలో కొనసాగుతున్నారు ప్రభా. వారికి మంచి ఆరోగ్యాలు ఐశ్వర్యం దయచేయండి ప్రభా. మంచి సహనం దయచేయండి ప్రభా. ఒకరొకరు ఓర్పు సహనం ధరించడానికి సహాయం చేయండి ప్రభా. దాన్ని ముఖ్యంగా ప్రభా ఈ యొక్క ఆరాధనలో ప్రభా, ఆరాధనందు వాక్యమందు పాటలందు ప్రభా వాకి ధ్యానం ఉంది కూడా మీరు చూడండి మాకు ప్రభా. నీకు మహిమకరంగా ఘనంగా జరుగుట కృపను అర్పించమని నా ప్రభువు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరం అదే రీతిగా సుజాత గారు. మహాగణుడా మహాగణుడా, పోయిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు మమ్మల్ని మా కుటుంబాన్ని కాసి కాపాడినందుకు వందనాలు నా తండ్రి. అయ్యా ప్రతి ఒక్క బిడ్డని నీ కాపుదలని కనుదృష్టించమని అడుగుతున్నాం నా తండ్రి. అయ్యా వివాహమైన ప్రతి ఒక్క బిడ్డని జంటని నా తండ్రి దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాం. నేను నూరంతల పలంతలుగా ఫలించడానికి సహాయం దయచేసి నా తండ్రి. అయ్యా చెప్పే మాటలు మేము గ్రహించుకునే స్థితిలో దయచేయమని యేసయ్య నామమున అడుగుతున్నాం నా తండ్రి. ఆమేన్. అందరం అదే రీతిగా ఆరాధనలోకి ఉపయోగించుదాము. దేవుణ్ణి ఆరాధించుదాము. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించుదము. ఓ ప్రభువా మా పెదవులు తెరువుము. తండ్రికిని కుమారునికి పరిశుద్ధాత్మకును మహిమ కలుగును గాక. ఆమేన్. ఈశ్వరరావు గారు రాలేదా? తండ్రి అయిన దేవా, నీ శక్తి వలన జ్ఞానం వలన సమస్తమును సృజించినందుకును కుమారుని మా రక్షణగా ఇచ్చడం వల్ల లోకముని ఎంతో ప్రేమించినవని రుజువుపరిచినందుకు నిన్ను స్తుతించున్నాము. కుమారుడైన దేవా, మా అపరాధ నిమిత్తం అపగముడు నీవు తిరిగి లేచడం వల్ల మమ్మను నీతిమంతులుగా చేయుటకు పాపం తప్ప అన్ని విషయములలో మావలే చేయబడులకై నిన్ను స్తుతించుచున్నాము. పరిశుద్ధాత్మైన దేవ, సత్యమంతటిలోనికి నడిపించి మా హృదయంలో దేవుని ప్రేమను కుమరించినందుకే నిన్ను స్తుతించుచున్నాము. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మైన దేవ, యుగ యుగమునకు నీకే సమస్త స్తుతి మహిమ కలుగునుగాక. ఆమేన్. పాపము ఒప్పుకొలుపు పలుపు వాక్యములు. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసి తిని ఇక మీదట నీ కుమారునని అనిపించుటకు యోగ్యుడిని కాను. మనము పాపము లేని వారమని చెప్పుకుని ఎడల మనలను మనమే మోసపుచ్చుకున్న వారము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడును గనక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతుల నుండి మనలను పవిత్రులుగా చేయునుగాక. మనము మోకరించి మౌనముగా ఉండి మనము పరీక్షించుకుందాము. సర్వశక్తి గల దేవుని ఎదుట పాపమును వినయముతో ఒప్పుకుందాము. అందరూ కలిసి చెప్పుదాము. సర్వశక్తియు మిక్కిలి కనికరము గల తండ్రి, తప్పిపోయిన గొర్రెవలే మేము నీ మార్గంలో తప్పి తిరిగితిమి. నా హృదయ ఆలోచనలను ఆశలను మిక్కిలి అనుసరించితిమి. మీ పరిశుద్ధమైన ఆశలను మీరితిమి. మేము చేయవలసినవి చేయక చేయరానివి చేసితిమి. మాలో క్షేమం ఏమీ లేదు. అయినను మన ప్రభు అయిన క్రీస్తు ద్వారా నీవు మనుషులకు తెలియజేసిన వాగ్దానాల ప్రకారం ఓ ప్రభువా, మా పీడికలమైన మమ్మును కరుణింపుము. ఓ దేవా, మాతాపితములను ఒప్పుకున్న వారిని కాయము పశ్చాత్తపడి వారు తిరిగి చేర్చుకొనుము. మరియు మిక్కిలి కనికరముల తండ్రి, నీ పరిశుద్ధ నామమును మహిమ కలుగునుగా.
భక్తి నీతి సుబుద్ధులతో జీవించలాగా ఆయన నిమిత్తమా దయచేయము. ఆమెన్. సర్వశక్తియు కనికరగల దేవుడు మన సమస్త పాపములు క్షమించి వాటి నుంచి మన నడతలు దిద్దుకుంటూ తగిన సమయము దయచేసి పరిశుద్ధాత్మిక కృపయు ఆదరణయు మనకు అనుగ్రహించును గాక. అందరూ లేచి నిలబడి ఉండగా పరిశుద్ధ లేఖనం చదువుకుందాం. మొదటిగా ఉత్తర ప్రత్యుత్తర లేఖన భాగము చదవగా విందాం. చందు ఆశ, పల్లిపై చందు గారు, ఆశా గారు ముందుకు వచ్చి దేవుని యొక్క లేఖనాలు చదివి వినిపిస్తారు. ప్రైజ్ లార్డ్. ప్రియమైన సంఘ సభ్యులందరికీ వివాహాల ఆదివారం శుభాకాంక్షలు. దేవుడు కలిపిన ప్రతి వివాహ బంధాన్ని ఆయన ప్రేమతో, కృపతో, సమాధానంతో నింపునుగాక. ప్రతి కుటుంబం దేవుని ఆశీర్వాదాలు వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవునికి మహిమలు కనుగొనుగాక. ఇప్పుడు కీర్తనలు 127, 128 వచనాలు చదువుకుందాం. ఉత్తర ప్రత్యుత్తర పాఠభాగాలు 127వ అధ్యాయము ఫస్ట్ నుంచి. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడిన ఎడల దాని కావలి కాయువారు మేలుకొని వినుట వ్యర్థమే. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. ఆఖరి వచనం అందరూ చదువు. వారితో తన అంబుల పొది నింపుకొని వాడు ధన్యుడు. అట్టి వారు సిగ్గుపడక గుమ్మములో తమ వీరులతో వాదించుదురు. అందరికీ దేవుని నా హృదయపూర్వక వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, పాస్టమ్మ గారికి నాకు ఈ ఆదివారం ప్రత్యేక ఆదివారం కాబట్టి వివాహాల ఆదివార శుభాకాంక్షలు అందరికీ. కీర్తనలు 128వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును. నీ భోజనము పళ్ళ చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు అయినట్లు యుగములు నౌనుగాక. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగునామే. కృష్ణ ప్రియులారా, ఒక ప్రత్యేకమైన గీతం విందాం. మొదటి పాఠానికంటే ముందు ఒక ప్రత్యేకమైన గీతం. రాజశేఖర్ గారు శాంతి. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. దేహములో సగభాగముగా మనుగడలో సహచారినిగా, దేహములో సగభాగముగా మనుగడలో సహచారినిగా, నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు. నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. ఒంటరిగా ఉండరాదని, జంటగా ఉండలేదని, ఒంటరిగా ఉండరాదని, జంటగా
పురుషుని నిర్మించినాడు దేవుడు శిరసుగా నిలవాలని పురుషుని నిర్మించినాడు దేవుడు వివాహమన్నది పవిత్రమైనది కనుడైన దేవుడు ఏర్పరచినది వివాహమన్నది పవిత్రమైనది కనుడైన దేవుడు ఏర్పరచినది దేవునికి అతి ప్రియముగా ఫలములతో వృద్ధి పొందగా దేవునికి అతి ప్రియముగా ఫలములతో వృద్ధి పొందగా వేరుగా ఉన్నవారిని జంటగా ఇలా చేసినాడు దేవుడు వేరుగా ఉన్నవారిని జంటగా ఇలా చేసినాడు దేవుడు వివాహమన్నది పవిత్రమైనది కనుడైన దేవుడు ఏర్పరచినది వివాహమన్నది పవిత్రమైనది కనుడైన దేవుడు ఏర్పరచినది ప్రార్థన చేసుకుందాం. జాన్ విల్సన్ గారు సామ్రాజ్యం గారు ఇందుకు వచ్చి ప్రార్థన చేస్తారు. జాన్ విల్సన్ గారు సామ్రాజ్యం గారు మొదటి పాఠం ఖాళీగా ఉంది, ఎవరైనా చదవ. ప్రార్థన. ప్రభా యేసయ్య దయగల తండ్రి, మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకు లెక్కలేని వందనాలయ్యా. మా సంఘాన్ని మా గ్రామాన్ని కాపాడినందుకు నీకు లెక్కలేని వందనాలయ్యా. ఈ వివాహ ఆదివారం నాడు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలయ్యా. స్తోత్రం ప్రభు, వందనాలయ్యా. స్తోత్రం ప్రభు యేసయ్య, నీకు లెక్కలేని వందనాలయ్యా. స్తోత్రం నాయన యేసయ్య. ఈ చిన్న పాత్రని ఈ పాదస్థానంలో చేర్చుకోమని ప్రవేశం ఏడుకుంటున్నాం తండ్రి. ఆమె స్తోత్రములు స్తోత్రములు నాయన మహాగణుడమైన మా దేవ మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు ప్రభా. పోయిన సంవత్సరం నుండి ఈ సంవత్సరం వరకు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచిన దేవానికి స్తోత్రాలు. వివాహాద్వారం వరకు మమ్మల్ని మీరు ఎక్కల కింద భద్రపరిచిన విధానం బట్టి స్తోత్రాలు ప్రభా. అయా సజీవులే కదా నన్ను మిమ్మల్ని స్తుతించిన మాకు ఇట్లాంటి భాగ్యాన్ని దయచేసిన దైవానికి స్తోత్రములు నాయన. మేము యోగ్యత లేని వారం అయ్యా, సమస్తం మీరు ఇచ్చినది నీకు స్తోత్రములు అయ్యా. ఈ ఆరాధన అంతా క్రమంగా మర్యాదగా జరగట సహాయం దయచేయండి. ప్రతి ఒక్క బిడ్డలో మీరు తోడుగా ఉండండి. ఏ బిడ్డకి ఏ వర్తమానం ఇచ్చారో మాకైతే తెలియదు, కానీ సమస్తాన్ని నెరవేర్చే దేవుడు మీరే నాన్న. మీరే సహాయం చేయమని యేసయ్య నామమున బట్టి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మొదటి పాఠం చదువుకుందాం. చొక్కా దేవుడి గారు విజయ నిర్మల గారు ముందుకు వచ్చి మొదటి పాఠం చదివి వినిపిస్తారు. చిన్న అడ్జస్ట్మెంట్ ఇది. చొక్కా దేవుడి గారు విజయ నిర్మల గారు ముందుకు వచ్చి పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు ఏర్పాటు చేయబడిన ప్రత్యేక పాఠ్యభాగం మొదటి పాఠంగా పరిశుద్ధ గ్రంథము నుండి ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనం నుంచి చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 9 నుంచి. ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును గాక, గనుక ఒంటిగాడై ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. వారు పడిపోయినను ఒకడు తన తోటి వానిని లేవనెత్తును. అయితే ఒంటరిగాడు పడిపోయిన ఎడల వానికి శ్రమయే కలుగును, వాని లేవనెత్తువాడు లేకపోవును. ఇద్దరు కలిసి పడుకొనిన ఎడల వారికి వెంట కలిగిను. ఒంటరిగానికి వెంట ఎలాగూ పుట్టును. ఒంటరి అగు ఒకని మీద ఒకడు పడిన ఎడల ఇద్దరు కూడి వారిని నెదిరింపగలరు. 3 పీటల తాడు త్వరగా తెగిపోదు గదా. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఓ దేవా వందనము, ఓ దేవా వందనము, ఓ దేవా వందనము. రెండవ పాఠ్యభాగం చదువుకుందాం. 2026వ సంవత్సరపు వివాహ ఆదివారానికి ఏర్పాటు చేయబడిన పత్రికా పాఠ్యభాగంగా పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్తుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21 నుంచి చివరి వరకు దేవుని వాక్యం చదువుకుందాం. అపోస్తుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21 నుంచి. క్రీస్తునందరి భయంతో ఒకరికొకడు లోబడుడి. స్త్రీలారా, ప్రభువుని వలె మీ సొంత పురుషులకు లోబడుడి. క్రీస్తు సంఘమునకు శిరసై ఉన్న లాగున పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా
భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అటిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలువెట్టుకునవలనని వాక్యముతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తాను అప్పగించుకొనెను. అటువలే పురుషులు కూడా తమ సొంత శరీరముల వలె తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును దేశించువాడు ఎవడనూ లేడు గాని ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను అత్తుకొనును, వాళ్ళిద్దరును ఏక శరీర మగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తుని గూర్చియు సంగమును గూర్చియు చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తను వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండునట్లు చూసుకొనవలెను. ఈ వాక్యం ఇంతటితో సరి. దేవా వందనము, ఓ దేవా వందనము, ఓ దేవా వందనము. అందరం లేచి నిలబడి ఉండగా సువార్త పాఠ్యభాగం చదువుకుందాం. కీర్తనలు 19వ కీర్తన, మత్తయి సువార్త 19వ 4వ వచనం నుండి 6 వచనాలు చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి గారు రాసిన సువార్త 19వ అధ్యాయము 4వ వచనం నుండి చదువుకుందాం. అని అడుగక ఆయన సృజించిన వారు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీగాను సృజించెను. ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకును, వారిద్దరూ ఏకశరీరముగా ఉందురని చెప్పియు మీరు చదవలేదుగా. కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు గనుక దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరుపరచకూడదని చెప్పాను. దేవుడి పరిశుద్ధ. ఓ క్రీస్తు స్తోత్రములు, ఓ క్రీస్తు స్తోత్రములు, ఓ క్రీస్తు స్తోత్రములు. కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లలో మల్లెల పరిమళ జల్లులలో కోయిల గానాలలో కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లలో మల్లెల పరిమళ జల్లులలో కోయిల గానాలలో పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవ్వగా, పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవ్వగా. స్వాగతం వరువ స్వాగతం, స్వాగతం వరుడ స్వాగతం, నీ సతిం చేరగా నవవధువా స్వాగతం, నీ సతిం చేరగా నవవరుడా స్వాగతం. స్వాగతం వరువ స్వాగతం, స్వాగతం వరుడ స్వాగతం. నరుడు ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని తిరువురి కలయిక దేవుని చిత్తమై ఒకరికి ఒకరు నిలవాలని. నరుడు ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని తిరువురి కలయిక దేవుని చిత్తమై ఒకరికి ఒకరు నిలవాలని.
ఒకరికి ఒకరు నిలవాలని స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వరుడ స్వాగతం నీ పతి చేరగా నవవధువా స్వాగతం నీ సతి చేరగా నవవరుడా స్వాగతం స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వరుడ స్వాగతం కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లలు మల్లెల పరిమళ జల్లులలో కోయిల గానాలలో సాటిలేని సృష్టికర్త సాటి అయిన సహాయము సర్వజ్ఞాని అయిన దేవుడు సమయోచితమైన జ్ఞానముతో సాటి లేని సృష్టికర్త సాటి అయిన సహాయము సర్వజ్ఞాని అయిన దేవుడు సమయోచితమైన జ్ఞానముతో సమకూర్చెను సతిపతులను ఇది అన్నిటిలో ఘనమైనది సమకూర్చెను సతిపతులను ఇది అన్నిటిలో ఘనమైనది స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వరుడ స్వాగతం నీ పది చేరగా నవవధువా స్వాగతం నీ సతి చేరగా నవవరుడా స్వాగతం స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వరుడ స్వాగతం కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ జల్లులలో కోయిల గానాలలో కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ జల్లులలో కోయిల గానాలలో పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవ్వగా పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవ్వగా స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వరుడ స్వాగతం కలిగిన మా తండ్రి నీ పాదములకు వందనాలు స్తోత్రాలు నాయన ఈ ఉదయకాల సమయంలో నీ పాదాల చెంత చేరి అయ్యా నిన్ను స్తుతించడానికి నిన్ను గణపరచడానికి ఈ అవకాశం ఇచ్చినందుకు వందనాలు నాయన నాయన అనేకమైన వివాహ ఆదివారాలు జరుపుకుంటున్నాం కానీ అది అర్థవంతంగా నాయన మా జీవితాల్లో అన్వయించుకుంటూ వాక్యానుసారంగా మేము నడుచుకోవడానికి సహాయం దయచేయండి మాలో పవిత్రత కలిగి నీ వాక్యం మాకు హృదయంలో ఉండి నాయన ఎలా నడుచుకోవాలో మాకు నేర్పించమని అడుగుతున్నాం దేవా నీకు వందనాలు ఈ ఆరాధన అంతట్లో మీరు తోడుగా ఉండండి ఇప్పుడు చెప్పే వాక్యంలో కూడా మీరు తోడుగా ఉండమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని సంగమా మీ అందరికీ ముందుగా ఈ 2026 వివాహ ఆదివారపు శుభాలు తెలియజేస్తా ఉన్నాను. చాలా సంతోషం. వివాహ దినాన్నైతే ఆ వ్యక్తులే వివాహాన్ని జరుపుకుంటారు. ఆ ఇద్దరి యొక్క సంతోషాల్లో మనం కూడా సంతోషిస్తూ భాగస్వామ్యాలు అవుతాం. అయితే ఈ వివాహపు ఆదివారంలో ప్రత్యేకత ఏమిటంటే ప్రతి
వివాహం జరిగినటువంటి ప్రతి ఇరువురు కూడా మరి దేవుని సన్నిధిలో వారి వారి ఆ యాజకుని యొక్క ఆదేశానుసారం వాక్యానుసారంగా వారి వారి బాధ్యతలను నిర్వర్తించటం అంటే మరలా మనం ఇక్కడ మరొకసారి మన వివాహ దినాన్ని గుర్తు చేసుకుంటూ ఆ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ మరి ఈ మధ్యలో మనకున్నటువంటి సంతోష దినాల్ని లేక సంతోషమే కాకుండా మరి అసమాధానమైనటువంటి దినాలను కూడా గుర్తు చేసుకుని ఏది ముఖ్యమో ఏది మనకు అవసరమో దాన్ని ఒకసారి పరిశీలన చేసుకుని మనకు అవసరమైన దాన్ని మనం స్వీకరించి ఇంకా మన యొక్క వివాహ బంధాన్ని దృఢంగాను పరిశుద్ధంగాను ముందుకు కొనసాగించుకోవటానికి ప్రతి సంవత్సరం ఇదొక అవకాశం అని నేను భావిస్తూ ఉన్నాను. కనుక నాకు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని కొద్దిగా మీతో దేవుని వాక్యానుసారంగా పంచుకుందాం. ఈ దినమునకు ఏర్పాటు చేయబడినటువంటి వివాహపు ఆదివారంలో అంశం దేవుని సన్నిధిలో నిర్మించబడే వివాహపు జీవితం. దేవుని సన్నిధిలో నిర్మించబడేటువంటి వివాహ జీవితం. వివాహాన్ని గురించి బైబిల్ చాలా స్పష్టంగా చాలా క్లియర్ కట్గా మనకు చెప్తా ఉంది. వివాహం అంతా కూడా దేవుని సన్నిధి దేవుని చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మొట్టమొదట మన క్రైస్తవ ఆచార ప్రకారం మనం దేవుని సన్నిధిలో దేవుని యాజకుల ద్వారా మనం ఒకరినొకరం దగ్గర అవుతాం. వేరు వేరు గ్రామాల్లో ఉన్నటువంటి ఇరువురు వ్యక్తులు దగ్గర అవుతాం. దేవుని వాక్యాన్ని మనం కనుక ఒకసారి గుర్తు చేసుకున్నట్లయితే ఇందాక చదవబడినటువంటి కీర్తనలో 127 ఒకటో అధ్యాయాన్ని ఒకసారి కనుక మనం పరిశీలన చేసుకున్నట్టయితే ఒకసారి చూడండమ్మా. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దానిని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. ఒకసారి ఆగ్నాన ఇది వివాహానికి మనం ఎందుకు అన్వయించుకుంటున్నామంటే అసలు సృష్టి ధర్మంలో యెహోవా దేవుని యొక్క నిర్మాణ క్రమంలో ఆయన నిర్మించినటువంటి ఈ గృహము అనేటువంటి వివాహం తర్వాత మనకు వచ్చేది కుటుంబం తర్వాత జీవించడానికి మనం ఒక స్థిర నివాసాన్ని ఏర్పాటు ఈ మూడు కూడా ఆయన సన్నిధిలో ఆయన ప్రణాళిక చొప్పున నిర్మించబడేటువంటివి. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమ ఈ వివాహం మరి యెహోవా దేవుడు స్పష్టంగా మనకు తెలియపరిచేది ఏంటంటే ఆదికాండం 2వ అధ్యాయం ఒకసారి కనుక మనం 21-25 కనుక మనం ఒకసారి గుర్తు చేసుకున్నట్లయితే ఒకసారి చదవండి అమ్మా. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్రను కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేశాను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకొని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసము ఇది నరుని నుండి తీయబడినది కనుక నారి అనబడును. అంటే స్త్రీ. చూడండి ఈ వాక్యం మనకి ఎంత చక్కగా మన జీవితానికి ఒక మంచి మార్గంలో నడుపుకోవటానికి మనిషికి యెహోవా దేవుడు మట్టిని తీసి ఆయన జీవాయువును ఊది ఆ మట్టిలో నుంచి ఒక మానవుణ్ణి నిర్మించి అతని నుంచి అంటే యెహోవా దేవుడు సృష్టించినటువంటి ప్రతి సృష్టి కూడా ఆయన ఎప్పటికప్పుడే చూసుకుని చివరి దశలో చూసి ఇది మంచిది అని అనుకున్నప్పుడు చివరిగా అంతా మంచిగా ఉంది, కానీ మరి దీన్ని పరిపాలించడానికి కానీ దీన్ని లోబర్చుకోవటానికి కానీ దీన్ని శాసించడానికి కానీ ఒక వ్యక్తి కావాలి కదా, నా ఒక్కడి వల్లే ఒక వ్యక్తి వల్లే కాదు కదా అని చెప్పి ఆయన ఆలోచన మానవుల మీదకి మలిచి అదే క్రమంలో మట్టిని తీసి జీవాయువును ఊది ఆ మట్టి నుంచి నరుని చేసి నరుని నుంచి ఒక ఎముకను తీసి
అదే ఇప్పుడు మనం ఏమంటున్నాం, బైపాస్ సర్జరీ అంటున్నాం. ఒక తొడలో నుంచి కండం తీసి మళ్ళీ ఈ కండం తీసి ఆ కండకి వేయటం. అంటే సాంకేతిక పరిజ్ఞానం కూడా మనం ఒకసారి ఆలోచన చేసుకుంటే అప్పుడే మనిషి యెహోవా దేవుడు ఆపరేషన్ చేశారేమో అని మనం అనుకోవాలి. ఆమెకి నారి అని పేరు పెట్టి వీరిరువురు ఒక శరీరముగా, ఏంటి ఇద్దరు ఒక శరీరం అవటం ఆశ్చర్యం కదా. రెండు మనసులు ఒక మనసుగా అవుద్దండి అసలు? అవుద్దా? ఒక ఆమెమో ఇట్లాగుద్ది, భర్త ఇట్లాగుతాడు, భార్య ఇట్లాగుద్ది, కానీ ఒక మనసు కాను. ఎప్పుడు అవుద్ది అంటే దేవుని సన్నిధిలో నిర్మించబడినటువంటి భార్యాభర్తలు. అంటే మనం అందరం దేవుని సన్నిధిలో నిర్మించబడిన వారం కాదా అంటే ఖచ్చితంగా నిర్మించబడిన వాళ్ళమే. ప్రియమైన, ఎందుకు చెప్తున్నానంటే మానవుల్లో కొన్ని మంచి లక్షణాలు ఉంటాయి, కొన్ని చెడు లక్షణాలు కూడా ఉంటాయి. ఈ మంచి చెడుల కలయికతోనే మానవ జీవితం ప్రయాణం చేయాలి. అన్నీ మంచి ఉంటే మనల్ని ఎవరు కూడా ఆపలేరు. అన్నీ చెడు ఉంటే ఎక్కడ వేసిన గొంగళ అక్కడలాగానే ఈశ్వరమని మనుషులు ఉంటే అట్లాగే ఈగలు దోమలాలే జీవితాన్ని జీవిస్తాం. కానీ ఒక్కొక్కసారి మంచి చెడుల కలయికలో కూడా మానవ ప్రయాణం, మానవ మనుగడ కొనసాగుతూ ఉంటుంది. ఈ క్రమంలో దేవుడు అందుకని కొన్ని ఈ వివాహ వ్యవస్థలో కొన్ని నియమాలు, కొన్ని కట్టుబాట్లను ఖచ్చితంగా మనం పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకటి, వివాహ వ్యవస్థలో ముఖ్యమైనటువంటిది మనకు దేవుని ద్వారా తెలియపరిచేది, వాక్యం ద్వారా తెలియపరిచేది ఏంటంటే ప్రేమ. ఇందాక చదివినటువంటి 2వ పాఠాన్ని కనుక ఒకసారి చదవండి అమ్మా. మన చదివారు డేవిడ్ అమ్మా. క్రీస్తు నందలి భయముతో ఒకనికొకడు లోబడి ఉండుడి. ఆ స్త్రీలారా ప్రభునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. ఒకసారి ఆజ్ఞాన లోబడటం అనేటువంటిది మన జీవితంలో భార్యాభర్తలకే కాదు, సంఘంలో కూడా పరిస్థితులకు అనుగుణంగా సంయమనం పాటిస్తూ సమస్యలను పరిష్కరించుకోవాలి అంటే మనలో ఉన్నటువంటి ఈగోను తగ్గించుకోవాలి, మనలో ఉన్నటువంటి ఆ హావాన్ని తగ్గించుకోవాలి. నేను ఇతనికి లోబడి ఒక చిన్న మాటను తగ్గించుకోవాలా. ఒకసారి మనం గమనించినట్లయితే ఈగో అంటే ఎంతవరకు వస్తుందంటే, ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను. నిన్నగాక మొన్న మన పిల్లలు దేశవ్యాప్తంగా ఒక సమస్య మీద ఒక వేదికని నిర్మించుకుని ఆ వేదిక మీద ఎన్నో అవస్థలు పడుతూ ఒక వ్యక్తిని ఒక పదవి నుంచి దించాలి అనేటువంటి ఆ స్లోగన్తో బయటకు వచ్చినప్పుడు వాళ్ళ ఈగో కొంతమంది రక్తపాతానికి దారితీసి కొన్ని సమస్యలను క్రియేట్ చేసిన తర్వాత అతనికి లోబడేటువంటి మనస్సును కలుగజేసి అతను రాజీనామా చేయటం వల్ల ఆ సమస్య అక్కడితో సమస్యపోయింది. మనం కూడా భార్యాభర్తలు అయినటువంటి మనం, సంఘంలో జీవించేటువంటి మనం సమయానుకూలంగా కొన్ని విషయాల్లో లోబడాలి. లోబడిన కుటుంబం దేదీప్యమానంగా వెలుగుద్ది అన్నమాట. లోబడకపోతే కుస్తీ పట్లు వస్తాయి, లోబడితే ఏమవుద్దంట, దేవుని యొక్క ఒలివ మొక్కలాగా ఆ కుటుంబం ఎదుగుతూ ఉంటుంది. మీకు చిన్న ఉదాహరణ, నా ఉదాహరణ చెప్తాను, నేను బయట ఏం చెప్పను. సంతోషం. కానీ అంతే ఘనంగా మన జీవితాంతం ఎవరో విడదీయలేరంట. ఎవరు కూడా ఒక మరణము మాత్రమే వివాహ వ్యవస్థలో స్త్రీ పురుషులను, భార్యాభర్తలను విడదీయగలిగినటువంటి శక్తి ఒక మరణానికే ఉంది. అలాంటి మరణం వరకు కూడా భార్యాభర్తలుగా మనం విడదీయరానటువంటి ముడులతో నిర్మింపబడ్డాం. ఎన్ని ముడులు అంటాయి? ఇందా చదివాం కదా మొదటి వాక్యంలో, మూడు పేటల తాడు తెగుద్దా. అది ఇప్పుడు ఇంకొక కుర్రోళ్ళు ఇప్పుడు వచ్చినటువంటి జనరేషన్లో ఉన్నటువంటి విచారకరమైనటువంటిది ఒక స్లోగన్ ఏంటంటే, మాకు ఎందుకు పెళ్ళిళ్ళు, మీరు పడే బాధలు చూస్తుంటే మాకు పెళ్లి చేసుకోవాలనిపించట్లేదని. మీకు తెలుసో తెలియదు, మేము వింటూ ఉంటాం. యారా ఇంకా పెళ్లి చేసుకోవారంటే, ఎందుకు బాబాయ్ నువ్వు చేసుకునే వస్తున్నావు, మళ్ళీ మాకెందుకు పెళ్ళిళ్ళని. ఎందుకని అంత అసహనం వచ్చింది అంటే, ముఖ్యంగా వివాహం జరిగినటువంటి మన ప్రవర్తన, మన హితి బాధలు, మన కుస్తీలు, మన కుస్తీ పట్లు, మనలో ఉన్నటువంటి అసహనం, అశాంతి, ఇవన్నీ కూడా మన కనుక వచ్చేటువంటి తరం చూస్తూ ఉన్నారు కనుక వాళ్ళు ఈ వివాహ వ్యవస్థ మీద కొంచెం
మనస్తాపం చెంది మాకెందుకు వివాహం అనేటువంటి పరిస్థితుల్లో యువత యువాళ వస్తూ ఉంది. కానీ అది తప్పు. ఏమంటున్నాడు ఇందా చదివినట్టు, ఒంటరిగా ఉండుట మంచిది కాదు. యువకులకి నేను ఇచ్చేటువంటి సలహా ఏంటంటే, అలాంటి ఆలోచనలు ఏమైనా ఉంటే మీరు విరమించుకోండి, దేవుని వాక్యానుసారంగా ముందుకు నడవండి. ముందుకు నడిస్తే ఆ వివాహ వ్యవస్థలో ఉన్నటువంటి బలమైనటువంటి ఆ మాధుర్యం, పోట్లాడినప్పుడు అనుకుంటాం, కానీ ప్రేమ కలిగినప్పుడు ఆ యొక్క మాధుర్యం, ఆ తేనె, జుంటె తేనెల కన్నా గొప్పదైనటువంటి ఆ ప్రేమను అనుభవించేటప్పుడు వివాహ వ్యవస్థ ఎంత గొప్పదో మనకి పోట్లాడుకునేటప్పుడు కూడా మనకు అర్థం అవుతుంది. కనుక ప్రేమైనటువంటి దేవుని సంగమా, ఈ వివాహ వ్యవస్థ దేవుని యొక్క సన్నిధిలో నిర్మింపబడి ప్రేమతత్వాన్ని కలిగి, లోబడేటువంటి మనస్సును కలిగి, దేవుని యొక్క అడుగు జాడల్లో మన కుటుంబాన్ని నడుపుకుంటూ ఉంటే మన వివాహ వ్యవస్థకి ఏ విధమైనటువంటి కళంకము మచ్చ అయినను రాదు. ఎవరు కూడా మనల్ని పాయింట్అవుట్ చేయలేరు. కనుక ఈ యొక్క 2026 ఈ వివాహపు ఆదివారంలో మీరు నాకు ఇచ్చిన ఈ యొక్క అవకాశాన్ని బట్టి మీ అందరికీ ముందుగా నేను ఎప్పుడు కూడా అమ్మగారికి అయ్యగారికి నేను చెప్పలేదు. ముందుగా మీకు, మీ కుటుంబానికి, మీ బిడ్డలకు, సంఘానికి మరొకసారి నా హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, మీరందరూ కూడా దేవుని సన్నిధిలో నిర్మించబడినటువంటి వివాహాన్ని కొనసాగించాలని, అలా కొనసాగిస్తే మన వెనక మన బిడ్డలు మంచి మంచి ఈవుల్ని పొంది వాళ్ళు కూడా ఆశీర్వదింపబడతారని నా బలమైనటువంటి ఆధ్యాత్మిక కోరిక. ఈ కోరికను మన్నించి మనమందరం దేవుని సన్నిధిలో మన వివాహ వ్యవస్థలను కొనసాగిస్తూ ఒక మరణం మాత్రమే వేరు చేయాలి అనేటువంటి ఒక నిర్ణయానికి మనం వచ్చి మనం ఆ రీతిగా వాక్యానుసారమైనటువంటి వాక్యంతో ఉదవ స్థానాన్ని ఎప్పటికప్పుడు పొందుతూ మనం ముందుకు పోదాం. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ అంకుల్. ప్రత్యేకమైన వందనాలు మీకు అందరికీ తెలియజేస్తున్నాను. అందరూ క్లాప్స్ కొడుతూ పెద్దలను అభినందిద్దాం. వివాహ ఆదివారం సందర్భంగా ఒక ప్రత్యేకమైన అంశము, అంటే ఒక కుటుంబ వ్యవస్థ కాపాడబడాలి అంటే ఉండవలసిన లక్షణాల గురించి వారు తెలియజేస్తూ విధేయత అనే అంశాన్ని వారు వివరించి ఉన్నారు ప్రత్యేకంగా. నిజమే, నేటి సమకాలీన ప్రపంచంలో ఉన్న కుటుంబ వ్యవస్థలు ఎందుకు కుటుంబాల్లో డిస్టర్బెన్స్ లేదా అనేకమైన ఆటంకాలు వస్తున్నాయి అంటే విధేయత, లోబడుట అనే పదము లోపించడాన్ని బట్టే. మనం చదివిన పాఠం ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 24వ వచనములో సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు భర్తలకు, మీ పురుషులకు లోబడాలి అని చెప్పి రాయబడుతుంది. అంటే పౌలు గారు సంఘాన్ని, క్రీస్తుని సాదృశ్యంగా చూపిస్తూ, వధువుగా సంఘాన్ని చూపిస్తూ, వరుడిగా క్రీస్తుని చూపిస్తూ, భార్యాభర్తల బంధం కూడా అలాగే ఉండాలని ఆ పోలికను ఆ భాగంలో వివరిస్తున్నారు. ఇప్పుడు సంఘానికి క్రీస్తు ఆయన ఏమైనా శిరస్సు అయి ఉన్నాడు. అందుకే సంఘం ఏం చేస్తుందంటే క్రీస్తుకు లోబడుతుంది. సంఘం క్రీస్తుకు లోబడుతుంది. అంటే క్రీస్తుకు లోబడతాం అంటే ధర్మశాస్త్రం దేవుడిచ్చింది. దేవుని మాటకు సంఘం ఖచ్చితంగా లోబడాలి. 10 ఆజ్ఞల్లో నాకు ఈ ఆజ్ఞ నచ్చలేదు, నేను ఈ ఆజ్ఞను పాటించను, 9 ఆజ్ఞలు పాటిస్తాను అని సంఘం అంటే దేవునికి లోబడినట్లు ఏమాత్రం కూడా కానే కాదు. అలాగే స్త్రీ అయినా పురుషుడైనా, యజమానుడు యజమానురాలు ఏదైతే ఒక ప్రత్యేకమైన మంచి లక్షణాలు, ఒక మంచి మాట, ఒక మంచి ఆజ్ఞ ఏదైతే యజమానుడు భార్యకి చెప్తున్నాడో, లేదా కుటుంబ క్షేమాన్ని కోరి భార్య ఏదైతే యజమానుడితో పంచుకుంటుందో, ఖచ్చితంగా ప్రతిదీ కూడా అంగీకరిస్తూ ఇదిగో నా మాటే పైన ఉండాలి అనేది కాకోకుండా యజమానుడి మాటను భార్య గౌరవిస్తూ, భార్య సలహాను కొన్ని విషయాల్లో యజమానుడు గౌరవిస్తూ, ఆ విధేయత, ప్రేమ ఇవి ఇంటికి ప్రహరీ ఎలా క్షేమాన్ని కలిగిస్తుందో కుటుంబానికి ఈ 2 లక్షణాలు, ప్రేమ, విధేయత అనే ఈ 2 లక్షణాలు కుటుంబ వ్యవస్థకు ఒక ప్రహరీ గోడ లాంటివి. ఖచ్చితంగా ఆ 2 లక్షణాలు కన్నా మన వైవాహిక బంధంలో మనం అలవర్చుకొని ముందుకు కొనసాగితే ఆ కుటుంబ వ్యవస్థ ఖచ్చితంగా దేవునికరంగా, ఆశీర్వాదకరంగా ముందుకు కొనసాగుతుంది. వివాహ వ్యవస్థ పట్ల దేవుడు ఉన్నతమైన ఆలోచన కలిగి ఉన్నాడు. దేవుని ఆలోచనలను సంఘముగా మనం గౌరవిస్తే మన ద్వారా సమాజం ప్రభావితం చేయబడుతుంది. మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 14, 15, 16 వచనాలు చదివితే భార్యను పరిత్యజించడము నాకు అసహ్యమైన క్రియ అని చెప్పి సెలవిస్తాడు. దేవునికి అసహ్యమైన క్రియల్లో ఒకటి ఏమిటంటే భార్యను లేదా భర్తను అంటే విడాకులు అనే ప్రక్రియ పరిత్యజించడం, విడిచిపెట్టాలనుకోవడం అనేది నాకు అసహ్యమైన క్రియ, నేను ఏమాత్రం కూడా అది అంగీకరించను, నాకు హేయకరమైనది ఆ ఆలోచన అని చెప్పి దేవుడు సెలవిస్తాడు. లేదా కొంతమంది బహుభార్యత్వం లేదా అనేక రీతులుగా చెడు మార్గంలో ముందు కొనసాగుతున్నారు. దేవుడు దానిని ఏమాత్రం కూడా అంగీకరించేవాడు కాదు. కొన్ని విలువలతో, ఈ ప్రత్యేకమైన లక్షణాలతో ఈ యొక్క కుటుంబ వ్యవస్థను
మనం ఖచ్చితంగా నడిపించుకుంటే దేవుడు ఏర్పాటు చేసిన యొక్క వివాహ కార్యాన్ని మనం గౌరవించినట్లు, తద్వారా 128వ కీర్తనలో ఉన్న దీవులన్నీ కూడా మనం స్వతంత్రించుకోవడానికి అవకాశం ఉంటుంది. కనుక ప్రేమ, విధేయత ఆ లక్షణాల గురించి ఒక ప్రశ్న పెద్దలు వేశారు. పురాతన అంటే మన ముందున్న కాలంలో ఉన్న ప్రేమ ఇప్పుడు ఏమైపోతుంది, మన ముందున్న కాలంలో ఉన్న విధేయత ఇప్పుడు ఏమవుతుంది అనే ప్రశ్నను మనం విన్నాం. ఆ ప్రశ్నకు ఖచ్చితంగా మనం సమాధానం మనం చెప్పుకోవాల్సిన వారమై ఉంటున్నాము. ఖచ్చితంగా ఒక మంచి సమాధానంతో లేదా ఒక మంచి ఆ యొక్క ఆలోచనతో ఈ యొక్క ఆరాధన ముగించుకొని మనం తిరిగి వెళ్ళే వారికి ఉండాలని కోరుకుంటూ మరొకసారి వాక్యాన్ని అందించిన పెద్దలకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ లేచి నిలబడదాం. వెంకటరత్నం గారు, రజనీ గారు ముందుకు వచ్చి అపోస్తుల విశ్వాస సూత్రమును ఒప్పింపజేస్తారు. అందరం కలిసి అపోస్తుల విశ్వాస సూత్రం ఒప్పుకుందాం. అపోస్తుల విశ్వాసం చెప్పుకుందాం. పరలోక భూలోక సృష్టికర్తయగు సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన అద్వితీయ కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన కన్యకు మరియ గర్భమున ధరింపబడి ఆమెకు పుట్టెను. పొంతి పిలాతు కాలమందు బాధపడి సిలువ వేయబడి చనిపోయి పాతి పెట్టబడి అద్భుత లోకమునకు దిగెను. 3వ దినమున చనిపోయిన వారిలో నుండి తిరిగి లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చొని ఉన్నాడు. సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు అక్కడ నుండి ఆయన వచ్చును. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ సార్వత్రిక సంఘమును, పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణను, శరీర పునరుత్థానమును, నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. దేవునికి స్తోత్రము. ముందుగా ఈరోజు ఏర్పరిచిన వివాహ ఆదివార శుభాలు మన సంఘ బిడ్డలందరికీ, ప్రత్యేకంగా అయ్యగారికి నా వందనాలు. ఆరాధన చేతును అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధింతును. ఆరాధన చేతును అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధించును. నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు, నన్ను కన్న తండ్రి నా యేసుకు. నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు, నన్ను కన్న తండ్రి నా యేసుకు. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. ఆరాధన 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 ఆరాధన. బలవంతుడా జయశీలుడా మృత్యుంజయుడా నా జీవనదాత. బలవంతుడా జయశీలుడా మృత్యుంజయుడా నా జీవనదాత. ఉన్నవాడ అనువాడానికి స్తోత్రము, సృష్టికర్త సజీవుడా నీకే స్తోత్రము. ఉన్నవాడ అనువాడానికి స్తోత్రము, సృష్టికర్త సజీవుడా నీకే స్తోత్రము. స్తుతి చేయుట నాకు ఎంతో శోభాస్కరము, స్తుతి చేయుట నాకు ఎంతో శోభాస్కరము. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. ఆరాధన 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 ఆరాధన. నీతి సూర్యుడా నిజమైన దేవుడా, నీతిమంతుడా నిజమైన దేవుడా, శక్తిమంతుడా సర్వశక్తిమంతుడా. నీ
నీవు తప్ప ఎవరు నాకు లేరయ్యా, నిన్ను తప్ప వేరెవరిని పూజింపనయా. నీవు తప్ప ఎవరు నాకు లేరయ్యా, నిన్ను తప్ప వేరెవరిని పూజింపనయా. నిత్యము నీ నామమునే స్తుతించెదను, నిత్యము నీ నామమునే స్తుతించెదను. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోక తండ్రి, నీకు వందనాలు నాయన. ఇదిగో ప్రభా, గత సంవత్సరం నుంచి ప్రభా ఈ సంవత్సరం వరకు మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకు వందనాలు తండ్రి. ప్రభా ఇదిగో ప్రభా, ఈ వివాహ జీవితంలో ప్రభా జరుగుతున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ప్రభా వాళ్ళకిచ్చిన బాధ్యత ప్రభా నీ యందు భయభక్తులతో నెరవేర్చడానికి దయచేయండి నా తండ్రి, కృప దయచేయండి నా తండ్రి, నీకు వందనాలు ప్రభా. ప్రభా ఏదన్నా ప్రభా వాళ్ళ కుటుంబాల్లో ప్రభా ఏదైనా సమస్య అయినా సరే, మంచి అయినా సరే, ముందు నీ ఎదుటి పెట్టి నిన్ను అడిగి ప్రభా నడుచుకునే భాగ్యాన్ని ప్రతి కుటుంబానికి దయచేయి నా తండ్రి, నీకు వందనాలు తండ్రి. ప్రభా ఇదిగో ప్రభా అనారోగ్యంగా ఉన్నానని పెట్టి చెప్తున్నాను నా తండ్రి. ప్రభా ఇదిగో ప్రభా ఈ మధ్యాహ్న సమయంలో ప్రభా మీరు తాకండి నా తండ్రి. ప్రభాసయ ప్రభా నీ ఎందు ప్రభా ఏది అడిగినా ఇస్తానన్నావు తండ్రి. మంచి ఆరోగ్యాన్ని దయచేయి నా తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు నా తండ్రి. ప్రభాసయ నీకు వందనాలు ప్రభా. ఈ కుటుంబాల్లో ప్రభా ఎవరికి అవసరం ఉందో ప్రభా నీకు తెలుసు తండ్రి. ప్రభా మీరే ప్రభా అవసరతను మెరిగి ప్రభా వాళ్ళకి మహా దయచేయి నా తండ్రి, నీకు వందనాలు తండ్రి. ప్రభా ఇదిగో ప్రభా ఇప్పుడు వరకు జరిగించిన ఆరాధన బట్టి నీకు వందనాలు తండ్రి. ప్రభేశయ్య ఇదిగో ప్రభా ఎంతగానో గోచాడుతుండగా ప్రభా ప్రతి ఒక్క బిడ్డకి మంచి ఆశీర్వాదాన్ని ఆరోగ్యాన్ని దయచేయమని నజరేయుడైన యేసునామమున అడిగి పెట్టుకున్నాను తండ్రి. మహాగణుడ మహానతుడ సర్వాధికారి సృష్టికర్త నీకు వందనాలు ప్రవ్వా. అయా గతించిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు ప్రవ్వా నీ దయాకీరటం ప్రవ్వా ప్రతి ఒక్కరు దంపతుల మీద దయచేసిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రవ్వా. అయా ఏమిచ్చి నీ రుణం తీర్చగలము తండ్రి. అయా ఈ రీతిగా నిన్ను స్తుతించుకునే కృపను ఆరోగ్యాలు మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రవ్వా. అయా వివాహమైనది ఎంతో ఘనమైందని చెప్పుచున్నావు తండ్రి. అయా ప్రతి ఒక్కరిని దంపతులను దీవించి ఆశీర్వదించండి ప్రభా, నీకు వందనాలు. కుటుంబాలను దీవించండి ప్రభా. అయా మీ కుటుంబాలను ఎలా చక్కబెట్టుకోవాలో జ్ఞానము ప్రభా స్త్రీకి పురుషుడికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి, నీకు వందనాలు ప్రవ్వా. అయా ఎన్నో సంసార విషయాల్లో ప్రవ్వా ఎన్ని ఇరుకులు ఇబ్బందులు వచ్చినప్పటికీ ప్రవ్వా అయ్యా ఈ రీతిగా మమ్మల్ని నిలబెట్టిన విధానాలు బట్టి నీకు వందనాలు ప్రవ్వా. అయా ప్రతి ఒక్క జంటని జ్ఞాపకం చేసుకో ప్రభా, వాళ్ళకి ఇచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకో దేవ, నీకు వందనాలు. అయ్యా మా అయ్యగారిని మా అమ్మగారిని జ్ఞాపకం చేసుకో, వాళ్ళ కుటుంబాలను దీవించండి ఆశీర్వదించండి ప్రభా. బలహీనంగా ఉన్న కృష్ణ గారిని జ్ఞాపకం చేసుకో ప్రభా. ఈ మధ్యాహ్న సమయం అందరూ స్వస్థపరచండి దేవా. అయ్యా నీ సాక్షి బిడ్డగా నిలబెట్టుకోమని అడుగుచున్నాను తండ్రి. అయా ఇటు యోగ్యత లేని వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా, మీరే ప్రభు భర్త అయి ఉన్నారు తండ్రి. అయా వాళ్ళ కుటుంబాలని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను తండ్రి. అయా సంఘంలో ప్రభా ఈ రీతిగా ప్రభా అయా వివాహ సమయంలో ప్రభా మేము ప్రభా ప్రార్థించుకుంటుండగా ప్రభా మీరే కాపుదల దయచేయమని అడుగుచున్నాను తండ్రి. అయా మా సంఘాన్ని దీవించి ఆశీర్వదించినందుకు నీకు వందనాలు ప్రభా. అయా నీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. అనేకమైన సంవత్సరాలు మేము వివాహ సమయాన్ని గడుపుకునే కృపను దయచేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థనలు అందరికి వించుదాం, ప్రార్థనలోకి ప్రభువు వించుదాం. మీకు తోడయుండును గాక. మీ ఆత్మ ప్రార్థించదము. ప్రభువా మమ్మను కనికరించము, ప్రభువా మమ్మను కనికరించము. ప్రభు ప్రార్థన చెప్పుదము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామమున పరిశుద్ధాత్మ ఉంచబడును గాక. మీ రాజ్యం మాకు వచ్చును గాక. మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును నెరవేరును గాక. అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించినట్లు మా అపరాధం మమ్మల్ని క్షమించము, తప్పించుము, దుష్టుని నుండి మమ్మల్ని తప్పించుము. ఎందుకనగా రాజ్యము శక్తి మహిమయు నిరంతరము మీకు తోడయుండును గాక. ఆమేన్. గురువుల ప్రార్థన. ఓ ప్రభువా మీ కృప చొప్పున మాకు రక్షణ దయచేయము. ఓ ప్రభువా మా పరిపాలకులను నడిపించుము. మీ కృప చొప్పున మమ్మల్ని కనపరచుము. మీ మాకు దయచేయము. ఓ ప్రభువా మా పరిపాలకు నడిపించుము. మీ సేవకులు నీతిని ధరింపచేయుము. ఓ ప్రభువా మీ స్వాస్థ్యము సమాధానము దయచేయము.
ఓ మా దేవా, ఓ దేవా, మీ ఓ ప్రభువా, మా కాలమందు సమాధానము దయచేయము. ఓ దేవా, ఓ దేవా, మా హృదయములు పవిత్రపరచుము. చిట్టుబాబు గారు. సర్వశక్తిగల నిత్యుడైన దేవా, మానవుల నిత్యుడైన దేవా, మానవుల సంబంధులను నిబంధన ప్రేమకు సృజించిన వాడ, నీ స్వరూపమందు మనుషులను సృష్టించినందుకు మరియు నీ విశ్వసత్యమునకు ప్రతిబింబముగా వివాహమును స్థిరపరచినందుకు సంఘముతోనూ క్రీస్తు ఏకత్వ మర్మములను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఈ పవిత్ర బంధములో చేరిన వారమైన మీ కృపను కుమ్మరించుము. వారి పరస్పర సమర్పణ కొరకు బలమును, త్యాగపూరిత ప్రేమ కొరకు ధైర్యమును మరియు అన్ని కాలముల యందు శాశ్వత ఐక్యత కోసము పట్టుదలను అనుగ్రహించుము. ప్రతి విధమైన విభజనల నుండి వారిని కాపాడము. గాయపడిన ప్రేమకు స్వస్థత కలిగించుము. క్రీస్తు యొక్క మనసులో మమ్మల్ని మలుచుము. మా హృదయములను కరుణ వినయముతో రూపించుము మరియు నీ స్థిరమైన ప్రేమ ద్వారా మా నిబద్ధనలను పెంచుము. మా గృహములను నీ కృపకు పరిశుద్ధ స్థలముగా మారి నీ వాక్యములోను ఆత్మలోను వర్ధిల్లునట్లుగా చేయమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదాకాలము జీవించుచు పరిపాలించుచుండడి మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాము. ఆమేన్. సమాధానం కోసం సంఘ ప్రార్థన. సమాధానకర్తవు ఐకమత్యం ప్రియుడైన ఓ నా దేవా, నిన్ను ఎరుగుటివే నిత్యజీవము, నిన్ను సేవించుటే పూర్ణ సంతోషం. నిజంగా మీ స్వరం చచ్చి ఉన్న మీ సేవకులల్లే ఈ రోజున బలమునకు మేము భయపడుకున్నట్లు ఏ శత్రువుల ప్రయత్నంలోనన్నీ మమ్మల్ని తప్పించి యేసుక్రీస్తు బలం వల్ల మమ్మల్ని కాపాడును. ఆమేన్. కృప కొరకైన ప్రార్థన. ఓ ప్రభువా, మా పరలోకపు తండ్రి, ఈ దినారంభము వరకు మమ్మను క్షేమముగా తెచ్చిన సర్వశక్తిగల నిత్యుడవగు దేవా, నేడు మీ మహాశక్తి చేత మమ్మను కాపాడి మేము ఏ పాపములో పడకుండాను ఏ విధమైన ఉపద్రవములో చిక్కుకొనకుండాను మీ దృష్టికి యుక్తమైనది ఎల్లప్పుడూ చేయులాగున మా పనులన్నీయు మీ పరిపాలన చేత జరుపబడినట్లు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దయచేయము. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన నామానికి వందనములు, స్తోత్రములు దేవా. ఈ పరిశుద్ధ వివాహ ఆదివారమును ఘనముగా మీరు జరిగించిన దానాన్ని బట్టి కృతజ్ఞతలు. పెద్దల ద్వారా మీరు అందించిన అమూల్యమైన వర్తమానాన్ని బట్టి కృతజ్ఞతలు. ప్రేమ విధేయత అనే లక్షణములు మా పితరులు ఏ రీతిగా వారి యొక్క వైవాహిక బంధములు తండ్రి స్థాపింపజేసుకొని మీ ఆశీర్వాదాలకు పాత్రలుగా మార్చబడి ఉన్నారు తండ్రి. మా యొక్క వైవాహిక జీవితంలోను మా తదుపరి తరంలోను తండ్రి ఈ బంధానికి విలువనిస్తూ ఈ బంధం యొక్క విలువలను మేము కాపాడుతూ మీ కొరకు సాక్షులుగా జీవించే భాగ్యమును దయచేయండి. వివాహ వ్యవస్థకున్న ఘనతను గౌరవాన్ని కాపాడగలిగే జ్ఞానమును వివేకమును మాకు దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాము దేవా. సంఘముగా మా జీవితాలు ఇదిగో తండ్రి సమాజానికి మాదిరికరంగా ఉన్నట్లుగా మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకోమని ఎన్నిక చేయమని మేము ప్రార్థన చేస్తున్నాము తండ్రి. వందనములు, స్తోత్రములు దేవా. చేరి వచ్చిన సంఘం అంతటిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి జంటను బట్టి మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తుంది. దంపతులు మీరు జ్ఞాపకం చేసుకొని వారికి దాంపత్య ప్రయాణంలో నిత్యం మీరు తోడుగా నేడుగా ఉండండి. ఇంకా నెరవేర్చవలసిన ఇంకోతని మీరు దయచేయవలసిన ప్రతి ఆశీర్వాదాన్ని సమయానుకూలంగా వారి జీవితాలకు మీరు దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగే వివాహ వ్యవస్థలోనికి వెళ్ళడానికి ఆశ కలిగి సిద్ధపాటు కలిగి ఉన్న బిడ్డలను బట్టి కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. వారికి మంచి జ్ఞానాన్ని దయచేయండి, సరైన సంసిద్ధతతో వారిని కుటుంబాలుగా మీరు నిర్మించమని వేడుకుంటున్నాము తండ్రి. ఇంకోతని చిన్న బిడ్డలు యవన బిడ్డలు జ్ఞాపకం చేసుకుని భవిష్యత్తును దయచేయండి. పెద్దలు జ్ఞాపకం చేసుకుని సంరక్షించండి. బలహీనంగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని మంచి ఆరోగ్యాలు దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. మొదటి పర్యాయము వారి ప్రియులు అరుణా గారిని మీ సాన్నిధ్యానికి క్షేమంగా తీసుకొచ్చిన దాని కృతజ్ఞతలు. ఇంకా సంపూర్ణమైన స్వస్థతను వారికి దయచేయండి, మీ కాముదాలు ఉంచండి. ఇంకా సంఘమందులు ఇంకా బలహీనంగా ఉన్న వారి అందరిని బట్టి మేము ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ప్రభువా ఇదిగో తండ్రి మీ ఉన్నతమైన కార్యములు వారి పట్ల మీరు జరిగించమని వేడుకుంటున్నాం. అలాగే తండ్రి మాకు బావగారు ఇదిగో తండ్రి కృష్ణ గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాము దేవా. సంఘ ప్రార్థన సహాయాన్ని వారిని కోరుతున్నారు. సంఘముగా మేము అందరం ప్రార్థన చేస్తున్నాం. వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి, మంచి వైద్య సహాయాన్ని మీరు అందించండి తండ్రి.
తండ్రి. అలాగే దేవా ప్రత్యేకంగా మాకు అధ్యక్షగా నా పీఠాధిపతులు తండ్రి బిషప్ తండ్రి గారిని వాడి ప్రాంతం చేస్తున్నాము. వారికి మంచి ఆరోగ్యం తెచ్చండి. మీ కృప మీ కాపుదల వారితో ఉంచి నడిపించమని వేడుకుంటూ ఉంటున్నాము తండ్రి. వందనములు స్తోత్రములు దేవా. అలాగే తండ్రి ప్రత్యేకమైన అర్పణలు చెల్లించిన కుటుంబాలను వాడి ప్రాంతం చేస్తున్నాం. దాసరి మౌనిక గారిని వాడి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. కుమార్తె జ్ఞాపకం చేసుకుని ఈ దినాన్ని మీరు ఇచ్చిన దయాక్రీటాన్ని బట్టి కృతజ్ఞతలు. అనేకమైన దయాక్రీటలు ఆ బిడ్డకు దయచేయండి. తన యజమాను బిడ్డలను తల్లిదండ్రులు కుటుంబ సభ్యులందరినీ మీరు దీవించండి తండ్రి. పులవర్తి శివ గారు స్పందన గారుల బట్టి అలాగే చొక్కా లాజర్ గారు నయోమి గారుల బట్టి ప్రార్థన చేస్తున్నాము దేవా. ఆ కుటుంబాలు మీరు దీవించండి, ఆస్వాదించండి, మంచి ఆరోగ్యాల వారికి దయచేయండి. చొక్కా డేవిడ్ గారు నిర్మలా గారుల బట్టి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ప్రభావం మంచి ఆరోగ్యాల వారికి దయచేయండి. బిడ్డల కుటుంబాలను మీరు దీవించండి తండ్రి, ఆస్వాదించండి, సంరక్షించండి తండ్రి. మాతంగి రాజు గారు యేసుమణి గారుల బట్టి ప్రార్థన చేస్తున్న కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రభావ యవన బిడ్డలకు మంచి భవిష్యత్తును దయచేయండి తండ్రి. ఉన్నతమైన కార్యములు వారి పట్ల జరిగించండి. మాతంగి సువన్ రాజు గారు వారి కుటుంబం